ఎగిరే ఏనుగు కథ. అనగనగా ఒక అందమైన పచ్చని అడవిలో జంబో అనే చిన్న ఏనుగు ఉండేది. దానికి మిగతా ఏనుగుల్లా ఉండటం అస్సలు నచ్చేది కాదు. జంబో దృష్టి ఎప్పుడూ ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్న పక్షులపైనే ఉండేది. అయ్యో, నేను కూడా వాటిలా ఎగరగలిగితే ఎంత బాగుండు అని నిత్యం కలలు కనేది. జంబో తన కోరికను తన తల్లికి చెప్పినప్పుడు తల్లి ఏనుగు ప్రేమగా నవ్వింది. ఏనుగులు ఎగరలేవు కన్నా, మనది నేల మీద నడిచే జాతి అని చెప్పింది. తల్లి మాటను పట్టించుకోని జంబో ప్రతిరోజు ప్రయత్నించేది. పొడవైన కొండపైకి ఎక్కి తల పెద్ద చెవులను రెక్కల్లా కొట్టుకుంటూ గాలిలోకి దూకేది. కానీ ప్రతిసారి కింద పడిపోయేది. దగ్గర్లోని చెట్టు నుండి కొంటె కోతులు చెయ్యి చూపిస్తూ నవ్వుతున్నాయి. వెక్కిరింతలు భరించలేక జంబో నిరాశ చెందింది. ఒకరోజు అది ఎవ్వరికీ కనిపించకుండా ఒక చెట్టు కింద బాధగా కూర్చుంది. అప్పుడు అటుగా వచ్చిన తెలివైన ముసలి గుడ్లగూబ దానిని పలకరించింది. గుడ్లగూబ జంబోకు ఒక రహస్యం చెప్పింది. ఎగరడానికి శరీర బలం కాదు, మనస్సులోని బలం కావాలి. ముందు నువ్వు నిన్ను నమ్ము. ఆ రోజు నుండి జంబో బయటి ప్రయత్నాలు మానేసి తన మనస్సును కేంద్రీకరించడం నేర్చుకుంది. ప్రతిరోజు ప్రశాంతంగా ధ్యానం చేసేది. నవ్వులను పట్టించుకోలేదు, ఉలను పట్టించుకోలేదు. అప్పుడే అడవిని భయంకరమైన తుఫాను చుట్టుముట్టింది. వరద నీరు వేగంగా ప్రవహిస్తోంది. నది అవతలి వైపున ఒక చిన్న జింక పిల్ల చిక్కుకుపోయింది. వరదను దాటడం అసాధ్యం. జంబో కళ్ళు మూసుకుని గుడ్లగూబ మాటలను గుర్తు చేసుకుంది. తన మనస్సులో శక్తిని నింపుకుంది. చెవులను వేగంగా కొట్టడం మొదలుపెట్టింది. ఆశ్చర్యంగా జంబో ఒక్కసారిగా నేల నుండి పైకి లేచింది. దాని చెవులు పెద్ద రెక్కల్లా మారి అది గాలిలో ఎగరడం మొదలుపెట్టింది. అడవి వీరుడు ఆకాశంలో ప్రయాణించాడు. ఎగురుతూ వెళ్ళి జింక పిల్లను తన తొండంతో సురక్షితంగా పట్టుకుని తల్లి దగ్గరికి చేర్చింది. అడవిలోని జంతువులన్నీ ఆశ్చర్యంతో సంతోషంతో చప్పట్లు కొట్టాయి. భయంకరమైన తుఫాను నిన్న రాత్రి అంతా అడవిని కదిలించింది. ఉదయానికి అంతా ప్రశాంతంగా ఉన్న పెనుగాలుల విధ్వంసం స్పష్టంగా కనిపిస్తోంది. నేలకూలిన చెట్లు, పొంగి పొర్లిన చిన్న ఏరులు, అడవి అంతా అస్తవ్యస్తంగా మారింది. జంబో మెల్లగా తన తొండంతో చుట్టూ ఉన్న గాలిని పీల్చింది. తన చిన్న గుడిసె ముందు కూర్చున్న జంతువులన్నీ భయంతో, నిస్సహాయతతో వణికిపోతున్నాయి. తుఫాను భయం ఇంకా వాటి కళ్ళల్లో కనిపిస్తోంది. జంబో వాటికి ఆశ్రయం కల్పిస్తోంది. జంబో వెంటనే తేరుకుంది. తన మిత్రులకు ధైర్యం చెప్పడానికి గంభీరంగా ముందుకొచ్చింది. జంబో చేసిన మొదటి పని దారులను శుభ్రం చేయడం. తన బలాన్ని ఉపయోగించి రోడ్లపై అడ్డంగా పడిపోయిన పెద్ద పెద్ద చెట్ల కాండాలను అవలీలగా నెట్టివేసింది. అడవిలో జంతువులు వెళ్ళడానికి దారిని శుభ్రంగా చేసింది. ఆ తరువాత అది చిన్న జంతువులకు సహాయం చేసింది. తుఫాను వల్ల గూళ్ళు కోల్పోయిన పక్షులకు, ముళ్ళపందులకు, చిన్న కుందేళ్లకు సురక్షితమైన ఆశ్రయాన్ని ఏర్పాటు చేయడంలో సహాయపడింది. మట్టిలో కూరుకుపోయిన ఆహార ధాన్యాలను బయటికి తీసింది. జంబో కేవలం శారీరక సహాయమే కాక మానసిక బలాన్ని కూడా అందించింది.
తుఫాను వల్ల విడిపోయిన జంతు కుటుంబాలను మళ్ళీ కలిపి అందరూ కలిసి భవిష్యత్తు కోసం ఎలా సిద్ధం కావాలో చర్చించడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అలా తుఫాను తర్వాత జంబో కేవలం బాధపడకుండా నాయకురాలిగా మారి అడవి మిత్రులకు ధైర్యాన్ని, సహాయాన్ని అందించి అడవిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి కృషి చేసింది. దాని ధైర్యం, నాయకత్వం అడవికి కొత్త జీవితాన్ని ఇచ్చాయి.